రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఆర్టీసీలో యూనియన్లను, ఆర్టీసీలో యూనియన్లను, ఆర్టీసీలో యూనియన్లను సిద్ధం 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. हमारे मांगे नहीं मिले तो అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అప్పుడు యూనియన్ పిలిపిస్తేనే ముందుకొచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా అందరూ సమ్మెకు సిద్ధమయ్యారు. మీ ధైర్యానికి జోహార్లు అర్పిస్తున్నా, అభినందనలు. మిత్రులారా, మన సమస్యలు ఇప్పుడు మేము 2 సంవత్సరాల రిటైర్మెంట్ అయ్యి మా బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. అప్పుడు విలీనం చేస్తారని మళ్ళీ మోసం చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎజెండాలో పెట్టి మోసం చేస్తుంది. మన సమస్యలు ఒక్కొక్క సాఫ్ట్వేర్కు 1,00,000 2 లక్షల జీతం ఉంటే మనకు 30,000 జీతమే. అంటే మనం పొద్దంతా కష్టం చేస్తాం, మన కష్టాన్ని మనం చెమటలు ఆడుతుంటే కూడా ఆకలితోటి ఉండి కూడా మనం కష్టం చేస్తా అంటే మనకు కనీస వేతనాలు లేవు. భయంకరమైన బతుకులు ఉన్నాయి మన జీవితాలు. మేము అనుభవించినాం గత 30 ఏళ్ళు. ఏ కార్మికులైనా ఏ ప్రభుత్వాలైనా మనల్ని ఆదుకోలేదు. మన జీవితాలు రోడ్ల పాలు చేసిర్రు. గత 30 ఏళ్ళు మేము అనుభవించినాం. మళ్ళీ మీరు అనుభవించకుండా మీరు చాకచక్యంగా సమ్మెకు దిగినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితోటి ముందుకు పోయి సమ్మెను విజయవంతమైన వరకు సాధించే వరకు అందరూ ఐకమత్యంగా ఉండి సాధించాలని విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ మరొకసారి మీరు పేరించారు సార్.